ఓం నమో వెంకటేశాయ. టీటీడీ శ్రీవాణి టికెట్స్లో టైమింగ్స్లో స్వల్ప మార్పుల కోసం టీటీడీ వాళ్ళు ప్రకటన చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందజేద్దామని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సాధారణంగా శ్రీవాణి టికెట్ 12 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు పర్ హెడ్ 10,500 పే చేసి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారండి. చాలా గ్రాండ్గా దర్శనం అయితే చేపిస్తారు టీటీడీ వాళ్ళు. అయితే ఈ పాత విధానంలో అయితే భక్తులు 3 రోజులు స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. పాత విధానంలో చూసుకుంటే ముందు రోజు సాయంత్రం టికెట్ తీసుకున్న ముందు రోజు సాయంత్రమే తిరుమలకి చేరుకుంటారు. టికెట్ తీసుకున్న తర్వాత రోజుకి దర్శనం ఇస్తారు. కాబట్టి ఈ విధంగా 3 రోజులు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే తిరుమలలో 800 టికెట్స్ జేయూ ఆఫీస్, అలాగే కొత్తగా కౌంటర్ ఓపెన్ చేశారండి. అన్నమయ్య భవన్ దగ్గర కొత్తగా కౌంటర్ ఓపెన్ చేశారు. ఉదయం 10 గంటలకు కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఆగస్టు 1, 2025 నుంచి ఉదయం 10 గంటలకు తిరుమలలో 800 టికెట్స్ తిరుమల జేయూ ఆఫీస్, అన్నమయ్య భవన్ కొత్తగా ఓపెన్ చేశారండి. అన్నమయ్య భవన్ 800 టికెట్స్ ఇస్తారు. తిరుమలలో రేణిగుంటలో 200 టికెట్స్ ఇస్తారు. ఈ 1000 టికెట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఉదయం 10 గంటలకి కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి కౌంటర్ ఓపెన్ చేసి మీకు టికెట్స్ అయితే అందజేయడం జరుగుతుంది. పర్ హెడ్ 10,500 పే చేసి టికెట్ తీసుకోవాలి. అదే రోజు సాయంత్రం మీకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా 4:30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. 4:30 గంటలకు రిపోర్ట్ చేయడం ద్వారా మీరు స్వామివారి దర్శనానికి అయితే అనుమతించడం జరుగుతుంది. అయితే ఈ ప్రయోగాత్మకంగా ఆగస్ట్ 1, 2025 నుంచి 15th ఆగస్టు 2025 వరకు ప్రయోగాత్మకంగా ఈ యొక్క ప్రయత్నం అయితే చేస్తారు. ఇది కానీ సక్సెస్ అయినట్టయితే నవంబర్ 1 నుంచి పూర్తిగా ఈ విధానాన్ని అమలు చేస్తారు. అయితే ఆన్లైన్లో ఇదివరకు అక్టోబర్ 31 వరకు ఎవరైతే ముందుగా ఈ శ్రీవాణి టికెట్ బుకింగ్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి యథావిధిగానే వాళ్ళు యాజ్ యూజువల్ టైం ప్రకారమే ఉదయం 10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా మీకు స్వామివారి దర్శనానికి అయితే అనుమతించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద.